గట్టిగా. వారి చెప్పే ప్రేమ ఎవరు చూపరు. వారు కొన్నిసార్లు పిల్లల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తారు. పిల్లల ఆనందమే వారి ఆనందంగా భావిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి ఊహ వచ్చేంత వరకు వారే అన్నీ చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో ప్రేమతో గోరుముద్దలు పెడతారు. మన జీవితమే వారి జీవితంగా భావించే ఏ బంధమైన ఉంది అంటే అది తల్లిదండ్రుల బంధమే. ఇది కేవలం బంధం మాత్రమే కాదు, ప్రేమానురాగాల అనుబంధం. వారి ప్రేమలో స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. వారి కష్టార్జితాన్ని అంతా పిల్లల కోసమే ఉపయోగిస్తారు. పిల్లల చదువుల కోసము, వారి భవిష్యత్తు కోసము మాత్రమే ఉపయోగిస్తారు. పిల్లల పెద్దవాళ్ళైన తరువాత వాళ్ళని చూస్తారా లేదా అని కూడా ఆలోచించకుండా మొత్తం సంపాదన అంతా పిల్లల కోసమే ఉపయోగిస్తారు. మనం బాగా చదువుకొని గొప్పవాళ్ళైతే మొదటిగా సంతోషించేది తల్లిదండ్రులే. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ అని అంటారు. తల్లిదండ్రులు మనకు కనిపించే దేవుళ్ళు లాంటి వారు. అమ్మ అనే పదానికి మించిన మరో పదం ఈ సృష్టిలోనే లేదు. ప్రసవ సమాజంలో పడ్డ బాధనంతా పిల్లలను చూడగానే మర్చిపోతుంది అమ్మ. 24 గంటలు పక్కనే ఉండి చూసుకుంటుంది అమ్మ. పిల్లలకు దెబ్బ తగిలితే ఏడుస్తుంది అమ్మ. పిల్లలకు అనారోగ్యం వస్తే నిద్రమని మరి జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ. స్కూలుకి పిల్లలు పంపడానికి తెల్లవారుజాముని లేచి మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేసి పెడుతుంది. స్కూల్ నుండి తిరిగి ఇంటికి రాగానే దగ్గరకు చేర్చుకొని పిల్లల కబుర్లు వింటూ ఆనందిస్తుంది అమ్మ. తండ్రి గురించి చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని నిరంతరం కృషి చేసి వ్యక్తి తండ్రి. పిల్లల చదువు కోసం, అవసరాల కోసం సంపాదన అంతా వేపిస్తాడు. మంచి ఉన్నతమైన పాఠశాలలో చదివిస్తాడు. ఎల్లప్పుడూ పిల్లల కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి తండ్రి మాత్రమే. తండ్రి ఎల్లప్పుడూ తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచిస్తాడు. పిల్లల కోసం ముందుగానే మంచి ఇంటిని సిద్ధం చేస్తాడు. పిల్లలు కష్టపడకూడదని తాను కష్టపడి పిల్లలకు ఆస్తిని, అంతస్తును సమకూరుస్తాడు. ఈ సృష్టిలో గొప్ప అనుబంధం స్నేహం అని ఎవరైనా భావిస్తే మన జీవితంలో మొట్టమొదటి స్నేహితులు మన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల గురించి, వారి ప్రేమ గురించి చెప్పడానికి కానీ వివరించడానికి కానీ మన జ్ఞానం సరిపోదు. కాబట్టి మన అందరం మన తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.